వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరందరూ వీడియోని చూస్తున్నారు కదా, ఒక్క లైక్ చేయండి. మీరు చేసేది ఏంటి, నాకు ఇచ్చే సపోర్ట్ ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అనే కదా. సో చాలా వీడియోస్లో అడుగుతున్నాను, కానీ మీరు చాలామంది రెస్పాండ్ అవ్వట్లేదు. చూస్తున్నారు, యూస్ చేసుకుంటున్నారు ఫైల్స్ అయితే. ఒక్క లైక్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను కాబట్టి అడుగుతున్నాను, ఓకేనా. సో డెమో చూపించిన తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఇదే వీడియోని చూడాలంటే ఫుల్ డెమోని మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంది, వెళ్ళి చూసేయండి, ఓకేనా. ఇప్పుడైతే ఈ డెమో చూడండి. ఏమన్నా అనుకోండి, అండే మండే నా పిల్ల నాకు ఉండే. సో డెమో చూసారు కదండి. ఇప్పుడు ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్ నుంచి ఈజీగా ఫాస్ట్గా అన్ని ఫైల్స్ని 1 by 1 అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ 11, 12, 13 వాళ్ళకి లేదు, 11 వాళ్ళకి ఉంది, 12 వాళ్ళకి ఓల్డ్ వెర్షన్ ఉంది. నేను అదే వాడుతున్నాను ఇప్పుడైతే. నాది ఆండ్రాయిడ్ 12. మీకు కావాలనుకుంటే మన టెలిగ్రామ్లో ఉంది. ఒకసారి లాస్ట్ రీసెంట్లో ఒక 10-15 పోస్టులు చెక్ చేస్తే మీకు అన్నీ దొరుకుతాయి. మీరు చెక్ చేయకుండా వచ్చి కామెంట్లు పెడుతుంటారు. నేను డైరెక్ట్గా ఇవ్వడానికి నాకు పాసిబిలిటీ లేదు, అందుకోసమే అక్కడ ఉందని చెప్తుంటా. అర్థం చేసుకోరు మీరు, ఓకే. ఇప్పుడైతే సో క్రియేట్ చేసుకుందాం. ఇందులో వాడిన మెటీరియల్ మొత్తం అన్ని ఫైల్స్ని డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. కైన్మాస్టర్ ఓల్డ్ వెర్షన్ కాబట్టి ఇలా ఉంది. న్యూ వెర్షన్ అయితే ల్యాండ్స్కేప్ మోడ్లో కాకుండా పోర్ట్రేట్ మోడ్లో ఉండి మీకు అక్కడ న్యూ ప్రాజెక్ట్ అని క్రియేట్ ప్రాజెక్ట్ అని ఉంటుంది. ప్లస్సే ఉంటుంది ఎక్కడున్నా. ఆ ప్లస్ని క్లిక్ చేసి ఇక్కడ 9:16 అని ఉంటుంది ప్రతి ఫోన్కి రేషియో. క్లిక్ చేయండి, మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఒక బ్లాక్ బ్యాక్గ్రౌండ్ తీసుకోండి. మీకైతే ఇమేజ్ అసెట్స్ అని ఉంటుంది న్యూ వెర్షన్ వాడితే. ఏదైనా ఒక బ్లాక్ బ్యాక్గ్రౌండ్ తీసుకొని దీని సైజ్ ఒక 9 సెకండ్లు పెట్టుకున్నాను. తర్వాత కట్ చేసుకుంటాను. ఇక్కడ మీడియా అని క్లిక్ చేశాను. ఇలా మీడియా బ్రౌజర్ ఓపెన్ అయిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్లో గేర్ ఐకాన్ ఉంటుంది ప్రతి ఫోన్కి. ఇక్కడ క్లిక్ చేస్తే ఎడిటింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇందులో మీకు ఫోటో డ్యూరేషన్ అని ఉంటుంది. ఇది మీరు ఖచ్చితంగా ఒక 5-6 సెకండ్స్ పెట్టుకుందాం. తర్వాత కట్ చేసుకుందాం. కావాలంటే ఒక 6.5 సెకండ్స్ పెట్టాను. కిందకి వెళ్ళి ఫిల్ అని ఉంటుంది, ఇది పెట్టాను. రైట్ మార్క్ ఇలా వచ్చేసింది. ఇప్పుడు మీరు ఎవరి ఫోటోలు అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ పిక్స్ ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఫోటోలన్నీ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన ఇంటూ మార్క్, ఇక్కడ నాకు ఫొటోస్ వచ్చాయి కదా. సో వీటిని అడ్జస్ట్మెంట్ తర్వాత చేసుకుందాం, ఓకేనా. టెంప్లెట్ పెట్టుకున్న తర్వాత చేసుకుందాం. ముందు లిరికల్ పెడదాం, తర్వాత టెంప్లెట్ పెడదాం. ఫస్ట్ ఇక్కడ రండి, లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోటోలోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన లిరికల్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. కిందకి వెళ్తే స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది. న్యూ యూజర్లకి ఇక్కడ ఉంటుంది. ఓల్డ్ యూజర్లకి అయితే సిజర్ సింబల్ పక్కనే ఉంటుంది. ఎక్కడున్న స్ప్లిట్ స్క్రీన్ అనే ఉంటుంది. పక్కనే ఉన్న వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అవుతుంది. ప్లే చేసుకుంటూ వెళ్ళండి. కరెక్ట్గా లిరిక్స్ ఎండింగ్ అయిపోయిన దగ్గర చూసి ఆ పాయింట్లు పెట్టి బ్లాక్ ఇమేజ్ని క్లిక్ చేసి సిజర్ సింబల్ ఉంటుంది ఎక్కడైనా, అది క్లిక్ చేసి ట్రిమ్ రైట్ అని ఉంటుంది ప్రతి ఫోన్కి, అది క్లిక్ చేయండి. మళ్ళీ సేమ్ ఇదే వీడియోని లిరికల్ వీడియోని క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ అని ఉంటుంది, ఇక్కడ చెక్ చేసుకోండి. అది క్లిక్ చేసి ఇక్కడ స్ప్లిట్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఇప్పుడు సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి వీడియోలో కిందకి వెళ్తుంటే ఎక్స్ట్రాక్ట్ ఆడియో, న్యూ యూజర్స్కి ఓల్డ్ యూజర్స్కి సేమ్ ఉంటుంది. ఆడియో బయటకు వస్తుంది. వీడియో ఫైల్ని క్లిక్ చేస్తే లెఫ్ట్ సైడ్లో డిలీట్ ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. డిలీట్ అయింది. ఓకే, లిరిక్స్ కంప్లీట్ అయినాయి. ఇక్కడ నుంచి ఫోటో వస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఫోటో ఫస్ట్కి రావాలి. లేయర్ క్లిక్ చేయాలి, మీడియాని క్లిక్ చేయాలి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క ఇంక్ స్ప్లాష్ వీడియోని తీసుకోండి. సిజర్ సింబల్ పక్కన స్ప్లిట్ ఉంటుంది, కిందకి వెళ్ళిన స్ప్లిట్ అని ఉంటుంది, అది క్లిక్ చేసి పక్కన వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అవుతుంది. ఇది క్లిక్ చేసి ఇందులో మిక్సర్ అని ఉంటుంది న్యూ యూజర్లకి. ఓల్డ్ వాళ్ళకైతే ఆడియో సింబల్ ఉంటుంది, ఆడియో తీసేయండి. అంతే, తీసారు కదా. ఇదే క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి. ఇందులో బ్లెండింగ్ అని ఉంటుంది, స్క్రీన్ అని ఉంటుంది, అప్లై చేయండి. ఇలా వస్తుంది. వచ్చింది కదా. ముందు ఫోటోలు కట్ చేద్దాం, ఆ తర్వాత అడ్జస్ట్మెంట్ చేద్దాం. ప్లే చేసుకుంటూ వెళ్ళండి. ఫోటోని వైట్ స్క్రీన్ రావాలి మనకి, ఇలా రావాలి. ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్ క్లిక్ చేయడం, ట్రిమ్ రైట్ అని ఉంటుంది, క్లిక్ చేయడం, మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళటం. సేమ్ అంతే. మళ్ళీ వైట్ స్క్రీన్ వచ్చిన తర్వాత ఫోటోని క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. మళ్ళీ చూసుకుంటూ వెళ్ళండి. చూసుకుంటూ ఈ వైట్ స్క్రీన్ రావాలి. వైట్ స్క్రీన్ వచ్చిన తర్వాత ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్ ట్రిమ్ రైట్, కట్ అయింది. మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళండి. ఓకే, రైట్. ఈ మ్యూజిక్ ఎండింగ్ వరకు వచ్చేసి పైన ఫోటోని క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్, కట్ అయింది. మిగతా ఫోటో వేస్ట్గా ఉన్నాయి, ఇవి క్లిక్ చేయడం డిలీట్, ఇవి క్లిక్ చేయడం డిలీట్, ఇవి క్లిక్ చేయడం డిలీట్. ఇలా క్లిక్ చేసి డిలీట్ చేసేయండి. ఓకే, ఇక్కడ వరకు సెట్ అయింది. ఇలా డిలీట్ చేసిన తర్వాత ఫస్ట్కి వచ్చేయండి. ఇప్పుడు ఫోటోలు అడ్జస్ట్మెంట్ చేద్దాం. ఏం లేదు, ఫోటోని క్లిక్ చేయడం, ఇక్కడ ప్యాన్ అండ్ జూమ్ క్లిక్ చేయడం, కరెక్ట్గా ఇది ఇట్లా జూమ్ చేసుకోండి మిడిల్లోకి. ఈక్వల్ బటన్ పైన టిక్ మార్క్, మళ్ళీ ఇంకొక ఫోటో. ఈ ఇంక్ స్ప్లాష్ ఎక్కడైతే ఉందో అక్కడ ఫోటో ఫేస్ కనపడాలి కాబట్టి ప్యాన్ అండ్ జూమ్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేసి ఇలా జూమ్ చేసుకొని ఈక్వల్ బటన్ టిక్ మార్క్, మీకు ఆ ఫోటో పర్ఫెక్ట్గా కనపడుతుంది.
ఓకేనా. ఇలా ఫోటోని క్లిక్ చేయడం, ప్యాన్ అండ్ జూమ్ 2 ఫింగర్స్ పెట్టి కరెక్ట్గా ఫోటో కనపడాక డ్రాగ్ చేయడం, ఈక్వల్ టు బటన్ రైట్ మార్క్. మళ్ళీ ఈ ఫోటో కూడా అంతే, ప్రతి ఫోటోని మాన్యువల్గా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి, ఈక్వల్ టు బటన్ టిక్ మార్క్. అయిపోయింది. ఇప్పుడు డైరెక్ట్గా ఫస్ట్కి వచ్చేయండి, లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన పార్టికల్స్ వీడియో మీ ఇష్టం, 2 ఇచ్చాను మీకు ఎందుకంటే యూస్ అవుతాయని. ఏది నచ్చితే 2 డౌన్లోడ్ చేసుకుంటారు కదా, మీకు ఏది నచ్చితే అది పెట్టుకోండి. మీకు 2 ఇచ్చాను కదా, 1 తీసుకున్నాను. ఏది ఇచ్చినా కూడా మీరు ఫుల్గా అప్లై చేయాలి, చివరి పట్టుకొని పెద్దగా లాగితే ఇలా ఫుల్గా వచ్చేస్తుంది. ఫుల్గా పెట్టేయండి. ప్రతి టెంప్లెట్కి మిక్సర్ అని ఉంటుంది, ఆడియో సింబల్ అని ఉంటుంది, ఆడియో తీసేయండి. ఇది క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి, బ్లెండింగ్లో స్క్రీన్ అని ఉంటుంది, ఇది అప్లై చేయండి. కొన్నిటికి లైటిన్ కూడా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇలా లైటిన్ పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత లైటిన్ కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు అయిపోయింది. ఈ టెంప్లెట్ని క్లిక్ చేశారు, బ్లెండింగ్ కూడా చేశారు కదా. ఇప్పుడు ఫస్ట్కి రండి, ఇక్కడ లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన బోర్డర్ని ఇక్కడికి తీసుకోండి. సిజర్ సింబల్ పక్కన స్ప్లిట్, పక్కన వైట్ బాక్స్ ఫుల్గా పెట్టేయండి. సో దీని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చేయండి. ఒక్కసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. చూడటానికి చాలా చాలా బాగుంటుంది. మీకు 2 టెంప్లెట్ ఇచ్చాను, ఏదైనా స్క్రీనే పెట్టండి. సో ఈ విధంగా పర్ఫెక్ట్గా సెట్ అయింది కదా. ఓకే. ఇప్పుడు మీకు కావాలితే ఫోటోని క్లిక్ చేయడం, అడ్జస్ట్మెంట్లో ఇక్కడ సాచురేషన్ అని ఉంటుంది, ఇది పెంచుకోండి, అది మీ ఇష్టం. రైట్ మార్క్. మీ ఫోటో డల్గా ఉంటే అట్లా పెంచుకోవచ్చు. ఇప్పుడు సేవ్ చేసుకుందామా. షేర్ పైన క్లిక్ చేశాను, 1080లో 30 ఫ్రేమ్స్, బిట్టెడ్ మాత్రం 15 MBPS, ఎక్స్పోర్ట్ మీ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. ఇది వీడియో. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.